మొట్టమొదటగా భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చేటువంటి అష్టమి నాడు మాత్రమే మొట్టమొదటగా చెయ్యాలి. అందుకే మనకు వినాయక చవితి మొదలైన 5వ రోజు అష్టమి పడుతుంది. గమనించండి, కావాలంటే చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి. చూసారా, 5వ రోజు ఎప్పుడు కూడా అందుకే మనకి అష్టమి పడుతుంది. భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే అష్టమి నాడు ఈ యొక్క కేదారేశ్వర వ్రతం అనేటువంటిది చెయ్యాలి. ఫస్ట్ ఆ పాయింట్ చెప్పాడు ఆ గౌతమార్కి. చెప్పంగానే గౌరీదేవి ఈ పూజకి ఎటువంటి సామాగ్రి కావాలి, ఏ విధంగా నేను స్వామిని ఆరాధించాలని చెప్పి అడిగింది. అడిగితే మహావిష్ణువులాగా ఈయనకి ఎక్కువగా అలంకరణ కూడా అవసరం లేదు. నువ్వు ఎక్కడైతే పూజ చేయాలనుకున్నావో ఆవరణం అంతా కూడా శుభ్రంగా కడిగి రంగవల్లి తెచ్చి శుభ్రంగా స్వామివారిపై సమానంగా ఉన్నటువంటి శివలింగాన్ని కానీ స్వామివారి ఫోటోని కానీ ఏది వీలైతే అది ఎవరి శక్తానుసారం వాళ్ళు మొట్టమొదటగా ఒక పీటను వేసుకొని లేకపోతే శుభ్రంగా అక్షింతలు వేసి దాని మీద ఆ యొక్క ఫోటోని కానీ లేకపోతే ఆ శివలింగాన్ని కానీ నిలబెట్టాలి. నిలబెట్టి ఆ తర్వాత స్వామివారికి ఇరువైపులా దీపాన్ని కూడా పెట్టాలి. ఎవరు శక్తానుసారం వాళ్ళు కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చును. ఆ తర్వాత బంధుమిత్రులు అందరినీ కూడా ఆహ్వానించి శుభ్రంగా ఈ యొక్క నోముని పురోహితులు వేద పండితుల సమక్షంలోని షోడశోపచార నామాలతోటి అష్టోత్తర నామాలతోటి ఆ యొక్క కేదారేశ్వరుడు అంటే పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి బిలవపత్రాలతోటి షోడశోపచారాల నామాలు చదువుతున్నప్పుడు స్వామివారిని పూజించాలి. ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రసాదం ఎవరి శక్తానుసారం వాళ్ళు ప్రసాదాన్ని నివేదన చేయాలి. ఆ తర్వాత చక్కగా ఆ కలశానికి కూడా అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని శుభ్రంగా బ్రాహ్మణోత్తముడు చెప్పినట్టుగా మంత్రపుష్పం అని అలాగే ధూపదీప నైవేద్యాలతోటి ఆ కేదారేశ్వరుణ్ణి పూజించాలి. ఈ ప్రకారంగా భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చేటువంటి అష్టమి నాడు ఈ చేస్తే తప్పకుండా కాత్యాయని ఓ జగత్యాయని ఆ యొక్క పరమేశ్వరుడికి సగభాగంగా నువ్వు ఉంటావు. అలాగే అర్ధనాథేశ్వరుడిగా కూడా అందరూ కూడా పిలవడం జరుగుతుందని చెప్పి ఆ కేదారేశ్వర వ్రతం తాలూకా వృత్తాంతం అంతా కూడా ఆ గౌతమ మహర్షి ఆ యొక్క గౌరీదేవికి చెప్పాడు, ఆ పార్వతీదేవికి. అది విని ఎంతగానో సంతోషించి తర్వాత వచ్చే భాద్రపద మాసం వచ్చే వరకు కూడా ఆ గౌరీదేవి చక్కగా గౌతమ మహర్షి ఆశ్రమంలోనే ఉండి శుభ్రంగా ఆ భాద్రపద మాసం శుక్లపక్షంలో అష్టమి నాడు శుభ్రంగా తలస్నానం చేసి వేకోజామున నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రంగా నలుగుపిండితో తలస్నానం చేసి ఆ తర్వాత శుభ్రంగా స్వామివారిని చక్కగా ఒక స్వామివారి ప్రతిరూపమైనటువంటి శివలింగాన్ని తాలిగ్రామాన్ని నందీశ్వరుణ్ణి పెట్టుకొని శుభ్రంగా షోడశోపచార నామాలు సహస్రనామాలు అష్టోత్తర నామాలతోటి